ఏ ఇంటిలో ఆడపిల్లైనా అమ్మవారే. అందుకే సీతా కళ్యాణంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేసినప్పుడు ఆ జనక మహారాజు గారు ఇయం సీత అంటారు. ఇయం ఈమె, నా కూతురైనా అంతే. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ. ఏ ఇంట పుట్టిన ఆడపిల్లనైనా నారాయణమూర్తికే చెందుతోంది. లక్ష్మి ఇక్కడ పుట్టి అక్కడికెడుతోంది, ఆడపిల్ల అక్కడికెడుతుంది, వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది, నన్ను ఉద్ధరిస్తుంది. ఆడపిల్ల నారాయణుణ్ణి చేరుతుంది, నిత్యానపాయని విడిచి ఉండదు అని. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది? ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అడగాలి కానీ ఆమె కూతురుగా వస్తోంది. నిజంగా చెప్పాలంటే అడగకపోయినా ఇదో జన్మజన్మాంతర అదృష్టం చేత ఆడపిల్ల రూపంలో అమ్మవారే వస్తుంది. అసలు నిజంగానండి ఆడపిల్ల ఆనందంలో అమ్మవారి ఆనందం కనపడుతుంది. మగపిల్లవాడిని సంతోష పెట్టాలంటే చాలా కష్టం, ఆడపిల్లని సంతోష పెట్టాలంటే చాలా తేలిక. ఓ తిలకం సీసా, ఓ కాటికి డబ్బా, ఓ పౌడర్ డబ్బా, జడకి పెట్టుకుని 2 జటాబంధనాలు, ఓ దువ్వెన, ఇంత పసుపు, ఇంత కుంకం, ఇన్ని గాజులు ఓ డబ్బాలో వేసి ఇచ్చారనుకోండి, ఆ ముఖం వంక చూడండి ఒకసారి. చిత్రం ఏంటంటే ఇది సువాసిని అయి పెద్దవాళ్ళు అయ్యి ఉండక్కల్లా చిన్న పిల్లకి ఇవ్వండి ఆ డబ్బా, ఎంత ఆనందపడిపోతుందో. అమ్మవారి లక్షణం ఆ ప్రేమకి పరవశించిపోతారు. అది ఆఖరికి గిల్టు బంగారం అన్నది కూడా వాళ్ళకి అక్కర్లా, అంత పొంగిపోతారు. అది పరదేవత లక్షణం. ఆమె అలా కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి వచ్చింది దాక్షాయణి, అలాగే భృగు మహర్షికి వచ్చింది భార్గవి, హిమవంతుడికి కూతురై వచ్చింది హైమవతి, ఆకాశరాజుకి కూతురై వచ్చింది పద్మావతి. ఇలా ఎంతో మందికి కూతురుగా వచ్చింది. జనక మహారాజుకి కూతురుగా వచ్చింది సీతమ్మ. ఒకప్పుడు కుండిన దేశాధిపతి భీష్మకుడికి కూతురుగా వచ్చింది రుక్మిణి. ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అయితే శంకరాచార్యుల వారు ఈ అన్నపూర్ణ సౌజన్యాన్ని పొగుడుతున్నారు. ఏమిటి, ఎందుకు వేసినట్టు ఆ మాట? ప్రాళేయ చల్లవంశ పావనకరి అన్నమాట. హిమవంతుని యొక్క వంశాన్ని పావనం చేశావమ్మా అంటున్నారు. ఏమిటి పావనం చేయడం? ఆమె పుట్టినందుకు వంశం పావనం అవలా? అంత గొప్ప తల్లి పుడితే అది ఒక ఎత్తు. రెండోది ఏమిటో తెలుసా? అది అన్నపూర్ణ స్థుతి కదా. ఆవిడ ఏం చేస్తుంది? అందరికీ అన్నం పెడుతుంది. సాధారణంగా పిల్ల అన్నం తినకుండా అల్లరి చేస్తోంది అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? ఏమంటే ఇది చూడండి అన్నం తింటలేదు అంటుంది. ఎందుకని? ఆడపిల్ల చటుక్కుని ఓ మొట్టికాయో ఓ వీపు మీద దెబ్బో వేయలేరు, ప్రేమ. అందుకని నాన్నగారిని పిలిస్తే భయపడుతుంది. నాన్నగారు అంటే కొంచెం జంక్ ఉంటుంది కదా, అందుకని పిలిచి ఏమండి అది అన్నం తింటలేదు కొంచెం చెప్పండి, మీరు భయపెట్టండి అంటుంది. తండ్రి గబగబా వస్తాడు. కానీ ఆడపిల్ల కదూ, చూడగానే ప్రేమ పొంగి వస్తుంది. నా తల్లిని ఏమన్నా అంటే ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెళ్ళిపోతుంది బంగారు తల్లి. దాన్ని అన్నమా? అనలేడు తండ్రి. అప్పుడు ఏం చేస్తాడు? ఎంత పెద్ద మొనగాడైనా బయట ఇక్కడ ఓంగుంటాడు. ఓంగుని గడ్డం పట్టుకుంటాడు. గడ్డం పట్టుకుని నా తల్లి కదూ, అన్నం తినవా? పప్పమ్మ, అన్నం తినకుండా ఉండకూడదమ్మా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, బంగారు తల్లి అన్నం తినరా అని బతిమాలతాడు. హిమవంతుడు ఇలా బతిమాలాడు. అందుకే కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు. హిమవంతుడు అమ్మవారి గడ్డం పట్టుకుని, హైమవతి హిమవంతుని కుమార్తె కదా, ఇలా గడ్డం పట్టుకుని నా తల్లి కదూ అన్నం తినవా, అమ్మ అన్నం తినవా, బంగారు తల్లి కదూ అల్లరి చేయకూడదు, బొజ్జ నిండకపోతే ఆకలేస్తుందమ్మా, అన్నం తినమ్మా అన్నాడు. ఎవరిని? అందరికీ అన్నం పెట్టే తల్లికి. అందరికీ అన్నం ఆవిడ పెడుతుంది అన్నపూర్ణమ్మ. అందరికీ అన్నం పెట్టే తల్లికి అన్నం పెడతానంటున్నాడు హిమవంతుడు. ఆయన జన్మధన్యం అవలా?